హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఇప్పుడు క్యాడర్ని మీరు గత 24 వరకు కొద్దిగా అందరితో సమానంగా చూశారని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే, నేను కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను, నెక్స్ట్ టైం ఇలా ఉండదు, 2.0 అంటున్నారు, ఇంకోటి రప్ప రప్ప అంటున్నారు. సార్ అంటే ఏం చేయబోతూ ఉన్నారు? రప్పా రప్పా అనేది ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్త గుంటూరు దగ్గర ఆయన ఒక ప్లకార్డ్ పట్టుకుంటే ఆయన మీద కేసులు పెట్టారనేది మీడియా అడిగినప్పుడు అదేదో పుష్ప సినిమా డైలాగ్ అని దాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేగా సార్, ఒక విషయం ఆయన ఎక్కడ రప్ప రప్ప మీరు సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు అడిగి మళ్ళీ చెప్పించుకొని అంత అంత చేశారు కదా. అది అంటే తెలియకుండా చేశారా, లేదంటే కావాలని చేశారా? ఇప్పుడు సినిమా డైలాగులు అండి అవి. సినిమా డైలాగులు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళింటారు. పుష్ప సినిమాలో, పుష్ప 2లో హీరో అల్లు అర్జున్ వాళ్ళ అన్న కూతురుని ఎత్తుకెళ్ళింటారు. చెప్తాడు, ఆ పాప మీద ఒక చిన్న గీత పడినా రప్పా రప్పా అని నరుకుతానని చెప్తాడు. ఆ డైలాగ్ బాగా ఫెమిలియర్ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా దానికి ప్రచారం ఉంది. సో అదే డైలాగ్ను ఎగ్జిబిట్ చేస్తూ ప్లకార్డ్స్ పెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్త అంటే ఆయన వాళ్ళు 14 నెలల్లోనే ఆ ప్రభుత్వాన్ని మోసం చేసింది ప్రజలనేసి అర్థమైంది. బయటకు వచ్చాడు, పెట్టాడు, కేసులు పెట్టారు అబ్బాయి మీద. ఇలా పెట్టారన్నప్పుడు ప్రస్తావించినప్పుడు ఏం డైలాగులు అని అడిగారు జగన్ గారు. ఏంటి ఆ డైలాగ్ అంటే, ఇట్లా రప్పారప్ప అంటే ఏం చెప్పారని వాళ్ళు చెప్తే ఆయన రిపీట్ చేశారు. జగన్ గారు రప్పా అనాల్సిన పని లేదు. జగన్ గారి స్థాయికి ఆయన ఏమీ కూడా 2029లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆయన ఎక్కడ కూడా ఆయన పద్ధతిని మార్చుకోవాల్సిన పని లేదు. 2.0 ఏంటి సార్? ఆయన పద్ధతిని మార్చుకోవాల్సిన పని లేదు. ఆయన గతంలో 19, 24 ఎట్లున్నారు అట్లే ఉన్నా కూడా మిగిలిన రప్పా కార్యక్రమం క్యాడరే చేస్తారు. అంటే జగన్ గారి కంట్రోల్ ఉండదు. జగన్ గారికి కంట్రోల్ ఉండదు. ఆ రోజు జగన్ గారి మాట ఎవ్వరు వినరు. ఎందుకంటే గుండెలో బాధ అందరిలో రగులుతా ఉంది. నొప్పి, మనుషుల్ని కోల్పోయిన నొప్పి, అన్యాయాల, అక్రమాలు, దోపిడీలకు గురైనటువంటి నొప్పి అందరిలో ఉంది. తప్పనిసరిగా దాని రిపర్కేషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. జైలుకి పోతామంటే ఆయనేది మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది. ఇప్పుడు వెళ్తున్నాం కదా, అలవాటు చేశారు సాంప్రదాయాన్ని అంటున్నారు కదా. అలాగే ఉండదు. మీకు ఒకటే చెప్తాను, మా మంచితనము ప్రజలు గుర్తించి మళ్ళీ మమ్మల్ని గెలిపించిన, మా మంచితనము చేతగానితనంగా భావించిన ఆ తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రమే, నాట్ తెలుగుదేశం క్యాడర్, ఆ తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రమే తప్పనిసరిగా రాబోయే కాలంలో దాని రిపర్కేషన్స్ను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది.